మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీ హైదరాబాద్ గచ్చిబౌలి మైసమ్మ దేవాలయం దాదాపు 100 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పునరుద్ధరించి కమిటీ మరియు భక్తుల సహాయంతో అభివృద్ధి పరిచి మొట్టమొదటి సంవత్సరం వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా యజ్ఞ యాగాదుల హోమాలతో చేసి భక్తులకు వచ్చిన వారందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మాట్లాడారు. రిపోర్టర్ భద్రాచారి ఏవో తెలంగాణ నిర్వహించారు. ఇక కార్యనిర్వాహక కమిటీ వారందరినీ తీర్థ ప్రసాద వితరణ గావించి ఆశీర్వచనం చేయించారు. శ్రీ సీతలాంబ పర దేవత స్వరూపిణి పోచమ్మ మైసమ్మ పెద్దమ్మ దేవ్యై నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అయ్యా, మా శక్తివంతం లేకుండా భక్తితో ఈ వార్షిక మహోత్సవాన్ని పూర్తి చేశాం. అన్ని విధాలా కాపాడి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అందరూ బాగుండాలి. నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా, కుమారులు తీసుకుని యాజమానులు ఆశీర్వదించారు. కార్యక్రమం పూర్తి భక్తులకి 1 నిమిషాల్లో ప్రసాదం పెడతారు. వెనక జరిగి మీరు కూర్చున్నతో పాటు కింద వేసుకుని ఒక ఆశీర్వచనం దండం పెట్టుకుని వచ్చేసి కూర్చున్నతో పాటు వెనక జరిగి కూర్చోండి. మీరు ఒక్క కూర్చోండి, అమ్మ దగ్గర కూర్చున్నారు. అన్నయ్య భక్తులు మొత్తం అందరికీ ఆశీర్వచనం. మా కార్యక్రమం మొట్టమొదట జన్మదిన మహోత్సవ కార్యక్రమం సమాప్తి చేసుకుంటున్నాం. వార్షికోత్సవ కార్యక్రమం సమాప్తి చేసుకుంటున్నాం. కమిటీ సభ్యులు కూడా దగ్గరగా ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారో ఒకే చోట అందరూ కూడా. గ్రామ దేవతలు 100 సంవత్సరాల కింద నుంచి టెంపుల్ ఇది. ఈ మధ్యలో 5-6 సంవత్సరాల కింద డెవలప్ చేశాము. లాస్ట్ ఇయర్ జనవరి 26 ప్రతిష్ట జరిగింది. ప్రథమ వార్షికోత్సవం చేస్తున్నాం. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం చేస్తాం. మీ పేరు మీ ఒకటి వేమానందరావు, గచ్చిబౌలి విలేజ్ ప్రాపర్. టెంపుల్ ప్రెసిడెంట్ నేను. వీళ్ళంతా మా సభ్యులు.
ఒక్కసారి మీ పేరు చెప్పండి. సత్యనారాయణ, గడ్డ సత్యనారాయణ. గడ్డ అర్జున్, ట్రెజరర్. అశోక్ బాలరాజ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 100 సంవత్సరాల మీ పేరు పురాతనమైనటువంటి మొట్టమొదటి మీ పేరు చెప్పండి. మీ పేరు? శ్రీమాత్రే నమః. కుమారస్వామి శర్మ, జంగారెడ్డిగూడెం. 100 సంవత్సరాల పురాతనమైన చరిత్ర కలిగినటువంటి పెద్దమ్మ మైసమ్మ పోచమ్మ ఆలయాన్ని గత 10 సంవత్సరాల గచ్చిబౌలు గ్రామదేవత అయినటువంటి మైసమ్మ పెద్దమ్మ పోచమ్మల యొక్క ఆలయాన్ని 10 సంవత్సరాల్లో అత్యంత వైభవంగా ప్రతిష్ఠ చేసుకుని వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క సరస్వదేవి యొక్క పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి రోజున పుట్టినరోజున మనం కార్యక్రమాన్ని ప్రతిష్ఠ చేసుకుని ప్రథమ వార్షికోత్సవంగా ఈ గ్రామం అంతా కూడా గచ్చిబౌలి గ్రామం అంతా కూడా అమ్మవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుతూ ప్రథమ వార్షికోత్సవాన్ని కమిటీ వారి యొక్క నేతృత్వంలో అత్యంత వైభవపేతంగా శైవాగమ శాస్త్ర విధానంగా నిర్వహించడం జరిగింది. శ్రీమాత మహారాజ్ని. కమిటీ వాళ్ళ పేర్లు చెప్పండి ఒక్కసారి. 2-3 ఎక్కువ మంది. కమిటీ వారు వేమానందరావు, జయరాం, బాలాచారి, రాఘవాచారి, అర్జున్ గారు, సత్యనారాయణ గారు, యాదయ్య గారు, బాలరాజు గారు మొదలైనటువంటి కమిటీ సభ్యులకు నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఎలా ఉన్నటువంటి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్వస్తి. చెప్పమని కూడా